జగిత్యాల సభ తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? రాజకీయాలలో ఒక టర్నింగ్ పాయింట్ లెక్క మొన్న జరిగిన జగిత్యాల సభ నిలిచిపోతుందా? ఓ దిక్కు జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ సభ పెట్టిండు. ఇప్పుడున్న సీఎం ఏమో మేడిగడ్డలో పెట్టిండు. సీఎం, మాజీ సీఎం ఇద్దరివి సభలు కూడా ఒకటే రోజు జరిగినాయి. దాని మీద కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది. ఒక టర్నింగ్ పాయింట్గా ఆ రోజు ఎందుకు నిలుస్తుంది అని చాలామంది అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? దాని తర్వాత ఇప్పుడు రాజకీయాలు ఎట్లా మారుతున్నాయి? చాలా ఇష్యూస్ గురించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మేడం మధు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సరిత. జగిత్యాలలో సభ అయింది. జీవన్ రెడ్డి జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీలో. దాని తర్వాత ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే రోజు సీఎం సభ, మాజీ సీఎం సభ జరుగుడు, సేమ్ టైంకి జరుగుడు, దాంట్లో మాట్లాడిన మాటలు, తర్వాత రాజకీయాలు మారినాయి, ఇట్లాంటి చర్చ జరుగుతుంది. మీరు ఎట్లా చూస్తారు ఈ మీటింగ్ని, దాని తర్వాత జరుగుతున్న ఇష్యూస్ అన్నింటినీ? నిజమే మీరు అన్నట్టు ఇంట్రోలో జగిత్యాల సభ చాలా ఆసక్తిగా చూశారు జనాలు. అట్ ద సేమ్ టైం కౌంటర్లో సీఎం సభ అయింది. రియల్గా ఒక ఆసక్తి ఏమైందంటే జగిత్యాల సభ అనేది ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఒక జోష్ తెచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, జోష్ ఇటువంటిది నింపింది. నేను చాలా శిక్షణగా చూసిన నేను సభ అప్పటి లేకపోయినా వచ్చి చాలా అయినా. అక్కడ కౌంటర్ పార్ట్ తర్వాత పోదాం. జగిత్యాల జంగ్ అని వీళ్ళు అనుకుంటున్నారు బీఆర్ఎస్. మొదటి నుంచి కూడా ఆ సభ మీద ఫోకస్ పెట్టారు. ఆ సభ మీద ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఉత్తర తెలంగాణలో ముందనుంచి పట్టుంది. కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇది ఉద్యమ నేపథ్యం ఉన్న జిల్లాలు కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యం. అటు నుంచి ఒక ఇంటగ్రేటెడ్ అంటే ఒక ఆనెస్ట్ లీడర్, ఒక రాజకీయాలలో ఎంతో కొంత నయమైన ఒక సచ్చీలత ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి పేరు ఉంది. జీవన్ రెడ్డి కలవడం అనేది జగిత్యాల సభకు ఆయన జైనింగ్లో దాన్ని చూసుకొని సెంటర్ పాయింట్ చేసుకొని సభ పెట్టారు. అక్కడ జీవన్ రెడ్డికి మంచి పేరు ఉన్నది. జీవన్ రెడ్డి వస్తున్న క్రమం కూడా కాంగ్రెస్ పట్ల చాలా వ్యతిరేకత ఏర్పడ్డది. ఏది వాళ్ళను సంజయ్ని తీసుకోవడము, వాళ్ళను కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడము, పాత వాళ్ళని తోకి పెట్టడము, ఏదైతే కష్టకాలంలో అదొకటి. జీవన్ రెడ్డికి మంచి పేరు ఉన్నది. ఆ పేరు ఉన్న లీడర్ రావడము, స్థానబలం ఉన్న లీడర్ రావడము, అది బాగా కలిసి వచ్చింది బీఆర్ఎస్కి. సో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న బీఆర్ఎస్కు జీవన్ రెడ్డి రూపంలో ఒక మంచి అవకాశం కలిసి వచ్చింది. అప్పుడు కేసీఆర్ ఒక ఫామ్ హౌస్కే పరిమితం అవుతుండు. అప్పుడప్పుడు నల్గొండలో మేరుస్తుండు, లేకపోతే ఇంకెక్కడో అసెంబ్లీ సమావేశాలకు అప్పుడప్పుడు వచ్చిపోతుండు, తలుక్కుమని మేరుస్తుండు. ఆయనకు ఆరోగ్యము సహకరించడం లేదు. ఫామ్ హౌస్కే పరిమితం అని ఎవరైతే సీఎం నుంచి మొదలుకొని కాంగ్రెస్ దానికి జగిత్యాల సభ చాలా పెద్ద సమాధానం చెప్పింది. జగిత్యాల సభ చాలా ఇండికేషన్స్ ఇచ్చింది. ఒకటి చాలా ఇచ్చింది. ఎందుకంటే జగిత్యాల సభ ద్వారా రాజకీయాలు మారుతున్నాయా, రాజకీయ సమీకరణలు మారుతున్నాయి అన్నారు. జగిత్యాల సభ ఏం చెప్పిందంటే ఈ కేసీఆర్లో జోషు ఓషు తగ్గలేదు. ఆయన అధినేత, పార్టీ అధినేత ఆరోగ్యంగా ఉన్నారు. అది ఒక ఇండికేషన్, ప్రధాన ఇండికేషన్ ఇచ్చింది. ఆయన నడవలేకపోతుండు, గతంలో లాగా అరవలేకపోతుండు, లేకపోతే ఉపన్యాసం ఇవ్వలేకపోతుండు, కొంత అపోహలు అనుమానాలు అన్ని పటాపంచలు అయిపోయినాయి. సో అది కూడా జగిత్యాల సభ మెయిన్ ఇండికేషన్ ఇదే బీఆర్ఎస్కు. ఇంకేమన్నాడు తర్వాత స్పీచ్ మాటల నిల్చొని ఏకధాటిగా గంట పాటు నిల్చొనే మాట్లాడడం, ఆ మాట్లాడిన దాంట్లో కాన్ఫిడెన్స్ కనబడడం, ముఖంలో తేజస్సు కనబడడం, మళ్ళీ పాత కేసీఆర్ అంటే ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రిగా సభలు పెట్టినప్పుడు కావచ్చు, ఎట్లా మాట్లాడిండో అదే రీతిలో మాట్లాడారు. అదే చలోక్తులు, అదే సామెతలు, అదే బెదిరింపులు, అదే హుంకరింపులు, అదే ఆకట్టుకునే శక్తి. అంటే మీరు రావండి, నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడాలన్నా వద్దా అంటే ఒక జనాలను ఆకర్షించే విధంగా వాళ్ళని ఇంక్లూజివ్గా మాట్లాడి వాళ్ళను తనులు కలుపుకొని మాట్లాడిన మాటలు ఇవన్నీ. చాలా సామెతలు చెప్పిండు,
చెల్లోక్తులు చెప్పిండు. తర్వాత బెదిరింపు చేసిండు. జగిత్యాల సభ ద్వారా ఏం చెప్పిండంటే ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత ఉంది, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, కొన్ని పాలసీలు కూడా ప్రకటిస్తాం, అందులో పేదలకు శాపంగా మారిన హైడ్రాని ఎత్తేస్తాం అని అట్లా ఒక ముందే ప్రకటించడం, ఒక జోచిస్తామండి. మేము రాగానే ఏది సపోజ్ మీరు ఒక స్కీమ్ ఉందనుకో, ఆ స్కీమ్ రద్దు చేస్తామంటారు. ఎవరు ఆ స్కీమ్ని కొత్త స్కీమ్ తెస్తామంటారు, హైడ్రా స్కీమ్ రద్దు చేస్తామంటారు. అంటే ఒక ఫీలర్ వదిలేసింది. ఇప్పుడు గవర్నమెంట్ మేము వస్తామనే కాన్ఫిడెన్స్కి వచ్చింది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపారు లోపాలు. ఏది రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, తర్వాత రుణమాఫీ లేదు, అన్నీ అంటే ఈ 6 గ్యారెంటీల అమలు కూడా ఎట్లా విఫలమైంది, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా విఫలమవుతుంది చెప్పిండు. చెప్పినప్పుడు అది ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు అనేది కాకుండా ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడే ధర్మం మాట్లాడతారు. కానీ జనంలో మనం ఎప్పుడు జనం రియాక్షన్ చూస్తాం. ఈయన ఎట్లా మాట్లాడింది చూడం మనం ఫస్ట్. మనం జర్నలిస్ట్ కావచ్చు, అనలిస్ట్ కావచ్చు, కామన్ మ్యాన్ కూడా ఈయన మాట్లాడుతున్నప్పుడు జోష్ ఎట్లుంది జనాలకు, అసలు ఆగబట్టాల్సి వచ్చింది చాలాసార్లు. వాళ్ళంతా ఉత్సాహంగా అట్లా జీవన్ రెడ్డి కలిసి వచ్చింది, ఇక్కడ కేసీఆర్ చరిష్మా కలిసి వచ్చింది. రాగరాకు వచ్చిన సభ పెద్ద సభ బాగానే వచ్చారు జనాలు. వచ్చిన జనాలు రియాక్ట్ అయ్యారు, ఆయన మాట్లాడే ప్రతి మాటకు స్పందించారు, ప్రతి మాటకు చప్పట్లు. గవర్నమెంట్ ఏమంటదంటే ప్రభుత్వం తరపున ఉన్న వాళ్ళు జీవన్ రెడ్డి లాంటి నాయకుడు పోవడంతో పెద్ద నష్టమేం లేదు అన్న లెక్క మాట్లాడుతున్నారు. ఉండదా అంటే అట్లా ఏముండదా? ఉంటుందా అంటే జీవన్ రెడ్డి పోతేంది, లేకపోతే రేపు సంజయ్ పోతేంది, ఎవరు పోతే ఎవరన్నా అడుగుతా మాకు జీవన్ రెడ్డి పోవడం వల్ల నష్టమవుతుందని అంటారా? అనరు కదా. జీవన్ రెడ్డి 4 దశాబ్దాల పైన నేను చూడవచ్చు ఇక్కడ నుంచి అప్పుడు జీవన్ రెడ్డి పేరెంట్ ఉంటుంది. జీవన్ రెడ్డి ఇప్పుడున్న రాజకీయాలు, సమకాలీన రాజకీయాల్లో అప్పుడున్న పాత రాజకీయాలు మొత్తం మొదలు పెడితే ఆయన చాలా నిజాయితీగా, చాలా వరకు కొన్ని పొలిటిక్స్లో కొన్ని ఉంటాయి లోపాలు, కానీ కంపేర్ టు అదర్స్ నిజాలు నిక్కచ్చిగా మాట్లాడడం ఒకటి, అవినీతి అనే మచ్చలేదు ఆయనకు. కొన్ని పక్షపాతం, అసిత పక్షపాతం అని అంటుండొచ్చు ఎవరైనా, కానీ అటువంటివి కూడా ఆయనకు లేవు. నిక్కచ్చిగా నిజాయితీగా ఉండాలి లీడర్లల్లా జీవన్ రెడ్డి అగ్రగణ్యుడు. ఇప్పుడు అది అందరికీ తెలుసు ఆ విషయం. ఈవెన్ కేసీఆర్ కూడా అదే మాట మాట్లాడారు, మన మాజీ ముఖ్యమంత్రి. ఆయన నిజాయితీ కలిసి వచ్చింది. నిజాయితీ ఉండి జీవన్ రెడ్డి నష్టం లేదంటారు కదా. డాక్టర్ సంజయ్ని తీసుకొచ్చి కొత్తగా కష్టకాలంలో వెన్నంటి ఉన్నవాళ్ళు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటు ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన చేస్తున్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచి వాళ్ళకి ఎదురుడి నిలబడి ఒక ప్రతిపక్షంలో మేమున్నామంటూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏది కౌన్సిల్లో ఉండి అన్నిటి మీద పోరాడిన వ్యక్తి, ఒక ప్రతిపక్షంలో ఉనికిని కాపాడింది కాంగ్రెస్ కష్టకాలంలో. మళ్ళీ ఓడిపోయినప్పటికి కూడా పార్టీ కట్టుబడి ఉన్నాడు. ఏ రోజు కూడా ప్రలోభాలకు లొంగిన వ్యక్తి కాదైన. మంచి రిలేషన్స్ ఉండొచ్చు, కానీ నాకు ఇది కావాలి కాంట్రాక్ట్ తీసుకునే వ్యక్తి కాదు, ప్రలోభాలకు లొంగిన వ్యక్తి కాదు, ఏదో ఇరిగేషన్ కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి కాదు, డబ్బులు సంపాదించిన వ్యక్తి కాదు. ఆయనకు మామూలుగా ఒక రాజకీయాన్ని నమ్ముకున్నాడు తప్ప రాజకీయంతో వ్యాపారాన్ని ముడిపెట్టిన వ్యక్తి కాదు. అది అందరికీ తెలిసిన విషయం. అదే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఆయన చాలా గౌరవించారు, అదే కాంగ్రెస్ వాళ్ళు గౌరవించారు, అదే ప్రతిపక్షం ఉన్న చంద్రబాబు నుంచి మొదలుకొని అందరు గౌరవించారు. వీళ్ళిద్దరు పోటీ పడ్డారు తప్ప కేసీఆర్, జీవన్ రెడ్డి. ఏ రోజు కూడా జీవన్ రెడ్డి లుచ్చా లఫంగా అన్న మాటలు ఇక్కడ రాలే. నిజం అది దగ్గర నుంచి గమనించిన వ్యక్తులు. అయితే అటువంటి వ్యక్తి మొన్న కడియం శ్రీహరి నుంచి మొదలుకొని దానం నాగేంద్ర వరకు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వాళ్ళు మొత్తం నగ్నంగా వాళ్ళన్నీ వదిలేసి పార్టీ చేరి యాంటీ డిఫెక్షన్లా మాకు వర్తించదు, మేము సచ్చిలను మేము చెప్పడము, దానికి స్పీకరు ఈవెన్ దానం నాగేందర్ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గం అంటే అసలు యాంటీ డిఫెక్షన్లా ఎందుకు ఇంకా
మరి బ్రో లా ఎందుకు, చట్టం ఎందుకు? ఆ చట్టం తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరైనా తీసుకురావచ్చు. నువ్వు దాని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు కదా. అంత చేస్తున్నప్పుడు జీవన్ రెడ్డి ప్రశ్నించింది అదే, యాంటీ డిఫెక్షన్ లా మనకు వర్తించదా, మనము బుల్డోజ్ చేయడమేనా, ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు కట్టబెడతారా? ఓకే. ఆయన ఏమన్నాడు, ఒక సమన్యాయం పాటించండి, పార్టీ నుంచి తీసుకురుగా, అభ్యంతరం లేదు. కానీ పార్టీని నమ్ముకొని కష్టకాలంలో వెన్నంటి ఉండి కష్టాలు నష్టాలు కన్నీళ్ళని చవి చూసిన కార్యకర్తలకు ఏం చేస్తున్నావు? వాళ్ళకి పదవిలు ఇవ్వాలి కదా. ఫస్ట్ డాక్టర్ ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యేతో వచ్చిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చి కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళను నువ్వు పాతాళం దొక్కుతా అంటే ఎవరు కుట్టరండి? అదే కదా ఆయన ప్రశ్నించింది. ఆయనకేం గౌరవం తగ్గలే, ప్రశ్నించింది ఆయన. ఇది తప్పు జరుగుతుంది, మన పార్టీ చాలా నష్టపోతుంది, నిర్లజ్జగా నిస్సిగ్గుగా మనం వ్యవహరిస్తున్నామని ఆయన ప్రశ్నించిండు. ఆయన తన నమ్ముకున్న వాళ్ళను, పార్టీ నమ్ముకున్న వాళ్ళను పదవులు ఇవ్వమని చెప్పిండు. అంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకొక చర్చ కూడా ఏం జరుగుతుందంటే, ఆయన చెప్పిండు కూడా దీన్ని, నేను అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకు పోతున్నా, ప్రతిపక్షం నుంచి నాకేదో లాభం కోసమని అధికార పార్టీలకు పోతలేను అని ఆయన చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వస్తుండు. నిజంగా దాని మీద కూడా ఈయన జాయిన్ అయిన తర్వాత చర్చ జరుగుతుంది. మామూలుగా బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు పోయి సరే మేము చేరలేదు అనేది చెప్తున్నారు. అధికార పార్టీలకు పోయి రాడా ప్రతిపక్ష పార్టీ నుంచి. కానీ ఈయన అధికారంలో ఉన్న పార్టీని ఇడిచిపెట్టి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? అట్లేం లేదు, ఈయనకేందంటే అధికార దాహం మరింత, అంటే ఎక్కువ గ్రీడీ ఫెల్లో కాదు. గ్రీడీ ఉన్న దగ్గర మంచి మర్యాద బతకాలి, పార్టీ పరంగా నాకు పేరు ఉండాలి, ఒక ఉనికిని చాటుకోవాలన్న వ్యక్తుల్లో ఈయన ఒక ఆయన మొదటి నుంచి కూడా అందరికీ తెలుసు ఆ విషయం. పెద్దగా అత్యాశలు ఉన్న వ్యక్తి కాదు, అంబిషియస్ పర్సన్ కాదు. కాబట్టి ఆయనకి ఎక్కడ పోతే ఏమవుతుంది? ఒకటి అధికార పార్టీలో ఉన్నాడు, అధికార పార్టీ తప్పుని సవాల్ చేసింది ఆయన, ముఖ్యమంత్రి కూడా సవాల్ చేసింది కదా. డాక్టర్ సంజయ్తోనే కాదు, పార్టీలో జరుగుతున్న అరాచకాలు అని, లేకపోతే ముసుగులో ఈ యాంటీ డిఫెక్షన్ లా లేకుండా, అంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడము, అది కూడా నిస్సిగ్గుగా ఎవరైతే మన పార్టీ నుంచి నిలబడరో వాళ్ళకన్నా కనీసం యాంటీ డిఫెక్షన్ లా వర్తించాలి కదా. అది కూడా వర్తించదంటే ఎట్లా అని ప్రశ్నించింది. దాంట్లో మొదటి వ్యక్తి జీవన్ రెడ్డి. ఏ రోజు కూడా నాకు ఈ కాంట్రాక్ట్ కావాలనలే, ఒక ఫైల్ పట్టుకొని ముఖ్యమంత్రి పోయిన సందర్భాలు లేవు. ఏదైనా ఆయన వ్యక్తులకు సంబంధించిన పని అయినా సరే ఆయన ఫోన్ చేసేట చెప్తారంటే, చూడండి సీఎం గారు, అది నిజంగా లీగల్ ఉంటే చూడండి, లేకపోతే ఇబ్బంది లేదు అని అట్లా చెప్తాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కూడా నిర్లజ్జగా వివరించిన సందర్భాలు ఇక్కడ లేవు. కాబట్టి ఆయన చేరుతున్న సందర్భాన్ని కేసీఆర్ గారు బాగా ఉపయోగించుకున్నారు. ఆయన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఒక పరిణామం జరుగుతుంది. జగిత్యాల టర్నింగ్ పాయింట్, మీరు అన్నారు చూడండి. టర్నింగ్ పాయింట్ ఎట్లా అయిందంటే, అటు కేసీఆర్ రావడం, జీవన్ రెడ్డి కలవడం. జీవన్ రెడ్డి కలుస్తుందంటే ఆయన వచ్చిండు, సో ఆయన స్థాయి లీడర్. రెండవది, చాలా రోజుల తర్వాత ఒక భారీ బహిరంగ సభ గతంలో నల్గొండలో ఒకసారి చేసారు. అప్పటికి ఆయన ఆరోగ్యం అంటే యాక్సిడెంట్ నుంచి కోలుకోలేదు. ఇప్పుడు కోలుకుంటారా లేదా అన్నప్పుడు ఇప్పుడు మంచిగా ఒక ఆరోగ్యంగా, ఒక కాన్ఫిడెంట్ విశ్వాసంతో, తర్వాత అన్ని రకాలుగా ఒక విశ్వాసం తొనికిసలాడింది ఆయన. ఇక్కడ జీవన్ రెడ్డికి మచ్చ లేదండి, ఉన్న వాస్తవం చెప్తుంది. ఎవరు పార్టీ పరంగా ఆయనకు నాకు పెద్ద పరిచయాలు కూడా లేవు. ఆయన ఉన్న క్లీన్ షీట్ ఉన్న దాంట్లో ఆయన కూడా, అది బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం. అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడిండు, ఈ శని పోవాలి, ఈ దరిద్రం పోవాలని అంత స్ట్రాంగ్ అన్నాడు. అన్నప్పుడు దానికి కౌంటర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అయితే ఆయన పోవాలి, బీఆర్ఎస్ రావాలి లేదా కేసీఆర్ రావాలన్నప్పుడు ప్రజల్లో స్పందన చూశారు మీరు, చాలా బాగా వచ్చింది స్పందన. ఆ స్పందన అటువంటి మాట్లాడినప్పుడు యాక్షన్ రియాక్షన్ చూస్తూ ఉంటాం మనం, ఎట్లా రిఫ్లెక్షన్ ఎట్లుంది, ప్రజలు ఎట్లా. అదే సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడాడు. ముఖ్యమంత్రి చాలా ఆవేశంగా మాట్లాడాడు, ఆక్రోశంతో మాట్లాడాడు, ఆవేదనతో మాట్లాడాడు. ఇట్లా చేస్తారా, మోసం చేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా అని. కానీ అక్కడ వచ్చిన వాళ్ళు
ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినట్టున్నారు వాళ్ళు. వచ్చిండ్రా తర్వాత ఇక తెస్తేనే వస్తారు అందరూ. కాకపోతే ఇక్కడ ఉత్సాహం ఉంది, అక్కడ ఉత్సాహం కనబడలే. ఎందుకంటే చాలా తప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు తప్పు పని చేసారు. ఎట్లా అంటే ఇక్కడ సభ జరుగుతుంది. ఈ సభ ఏంది, ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకులు ఒక ఆవేశం మీద, ఆక్రోశం మీద, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు పెట్టే సభలు, అందులో జీవన్ రెడ్డి కలుస్తున్న సభ, స్థానబలం ఉన్న వ్యక్తి కలుస్తున్నప్పుడు ఆ సభ హిట్ అయిపోతుంది. ఆల్రెడీ కేసీఆర్ స్టాల్వార్ట్, ఆయన మాట ఏం మాట్లాడతాడు, చాలా రోజుల తర్వాత ఏం మాట్లాడతాడు విందామని వచ్చేవాళ్ళు. ఎందుకు నాకు అంత ఆసక్తి ఉంది, నేను కూడా అందరూ కూడా చూసిరు ఆయన. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సభను ఎందుకు చూడలే మనం? సోషల్ మీడియాలో కూడా అది నడుస్తుంది, వాచింగ్ ఎంత ఉంది అది ఇది అనేది కూడా ఆ చర్చ కూడా నడుస్తుంది. అట్లా ఉండొచ్చు. ఆ విషయం ఆయన తెలవాలి, ఎవరికి, రేవంత్ రెడ్డి తెలవాలి. ఎప్పుడు ఈ సభ కౌంటర్ పెట్టడం అని చాలా తప్పు చేసాడు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ సభనేమో జనాలు ఉత్సాహంగా ఉన్నారు, అక్కడే సభనేమో సప్పగా ఉన్నారు. నువ్వు ఏం చెప్పినా ప్రభుత్వాధీనతో నువ్వు ముఖ్యమంత్రి చెప్పేదానికి సపోర్ట్ రావు. ప్రతిపక్ష నాయకుడు చేసే జోషు ఓస్తూ కూడిన ప్రసంగాలకే సపోర్ట్లు మోగుతాయి. అది కంపేర్ చేస్తారు, కంపేర్ చేసే అవకాశం నువ్వు ఇచ్చినావు, మీరు ఇవ్వడమే తప్పు. కానీ వాళ్ళు నెల రోజుల ముందే డిసైడ్ అయింది మా సభ అని అంటున్నారు ఎవరు, సీఎం గారు. ఇక్కడ అంటే షెడ్యూల్ ఎక్కడ ఉంది? షెడ్యూల్ ఉంటుంది అక్కడ, ప్రీ షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. షెడ్యూల్ ప్రోగ్రాంలో 5 రోజులు 4 రోజుల ముందు కనబడ్డది అంతవరకు. నువ్వు అంతకుముందు ఏమో జగిత్యాల సభ మొదటి నుంచి జరుగుతుంది, మరి అప్పుడు ముందు ఎందుకు ప్రకటించాలి? ఇక్కడ మాది కూడా ఉంది సభ అని మేడిగడ్డల. ఎప్పుడైతే రేపు పొద్దున మన ప్రభుత్వం మీద మచ్చ వస్తుందో, లేకపోతే ప్రతిపక్షానికి రేపు పెద్ద అవసరం వస్తుంది, వాళ్ళు సభ పెడుతున్నారు, వాళ్ళు హైలైట్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే కరప్షన్ ఛార్జెస్ హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వానికి మచ్చ వచ్చే అవకాశం ఉంది అన్న సందర్భాల్లో ఇటువంటి కౌంటర్ ప్రోగ్రామ్స్ పెడతారు. పెట్టి ఏం చేస్తారు, ఎందుకు రేపు సపోజ్ లీడింగ్ పేపర్లో, మీడియాలో, లీడింగ్ టీవీలలో లైవ్ మొత్తం వాళ్ళది వస్తుంది. వాళ్ళది రాకుండా కౌంటర్కి ఇంకో ప్రోగ్రామ్ పెడతారు స్పేస్ కోసం, మీడియా స్పేస్ కోసం. అయితే ఎట్లా పెడతారు, ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏదో విధాన ప్రకారం చేస్తారు. ఇక మేము వృద్ధులకు పెన్షన్ పెంచుతున్నాం, ఏదో రైతు భరోసా పెంచుతున్నాం అని పెట్టడము, ఏదో అవార్డ్ ఫంక్షన్ పెట్టడము, పెద్దగా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా పెడతారు. కానీ ఇక్కడ అదే పాత పద్ధతిని అవలంబించాడు. రేపొద్దున కేసీఆర్ సభ పెడితే 5 కాలమ్స్ అన్ని పేపర్లలో కేసీఆర్ వస్తుంది. మళ్ళా లీడింగ్ టీవీలో, సోషల్ మీడియాలో అంటే ఎట్లా వస్తుంది, లీడింగ్ టీవీలో మొత్తం అదే టెలికాస్ట్ అవుతుంది. అది కాకుండా అడ్డుకోవాలని, అది కాకుండా అటెన్షన్ డైవర్షన్ చేయాలని పెట్టింది. అది తప్పులో కాలేసినట్టు అయింది, ఆయనకే ఇబ్బంది అయ్యింది. ఎట్లా అంటే, ఒకటి సరే ఆ రోజు కవర్ అవుతుండే, 2-3 రోజుల తర్వాత నువ్వేటుండే నీది కవర్ అయిపోతుండే. మరి అది కూడా అట్లా బేరీ చేసుకోలేకపోయాను, అది తప్పు చేసారు. ఒకటి ఏంటంటే, రెండవది కంపేర్ ఎట్లా చేస్తారు జనాలు, సోషల్ మీడియాలో ఉంది ఇప్పుడు. ఇంతకుముందు లీడింగ్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రభుత్వానికి అనుకూలంగా ఇట్లా కంపేర్ చేసి ఆ సభ హిట్టు, ఈ సభ ఫట్టు అని అనకపోయేది. ఎందుకంటే ప్రభుత్వంతో అప్లికేషన్స్ ఉంటాయి, ప్రతిపక్ష నాయకులతో అప్లికేషన్స్ ఉంటాయి, ఇటు వచ్చి వదిలేసేది. ఇప్పుడు ఏమైంది, వాడ మీకు ఆ విషయం అర్థం కాలే, సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా యాక్టివ్ ఉంది. అక్కడ సభ చప్పట్లు చూడండి, ఇక్కడ సభ చప్పట్లు చూడండి, అక్కడ చూడండి, ఇటు చూడండి అంటారు. బాగానే మాట్లాడిన నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఆవేశంతో, ఆక్రోశంతో మాట్లాడింది, కానీ అది పరిణలోకి రాలే. ఇది మాత్రమే పరిణలోకి వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ స్టాల్వార్ట్, ముఖ్యమంత్రి కూడా ఆయనకుండే ఇమేజ్ ఆయనకు ఉంటుంది. అమ్మ కేసీఆర్ వస్తుందంట, ఏం మాట్లాడతాడు, అలా జీవన్ రెడ్డి కలుస్తుందంట, ఈ అట్రాక్షన్ అనేది ఇక్కడ ఉంది. నువ్వు ఇక్కడ అక్కడ మేడిగడ్డలో పెడుతున్నావా, కాళేశ్వరంలో పెడుతున్నావా, అట్లా ఉండదు. అది సహజ సూత్రం, అది సహజం. అది కూడా చిన్న లాజిక్ మర్చిపోయాను, లాజిక్ మర్చిపోయి తప్పు చేసింది. దాంతో ఏమైంది, ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ చప్పట్లు ఎట్లా వచ్చినాయి, అక్కడ చప్పట్లు, అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు, అక్కడ పోయే వాళ్ళని పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు, ఇక్కడ ఏమో జనం చప్పట్లను ఆపించడానికి, వాళ్ళ జోష్ను ఆగబట్టడానికి చాలా ప్రాబ్లం అయిందని ఇక్కడ వస్తుంది.
ఈ కంపారిజన్ ఉండకపోవు కదా అవును తర్వాత పెట్టినుంటే. అవును కాబట్టి స్వయంకృత అపరాధం అది పెట్టడం అంటే పెట్టి ముందు షెడ్యూల్ అని నేను అనుకోవడం లేదు. ఇది అకస్మాత్తుగా పెట్టింది అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి జగిత్యాలలో మాట్లాడిన ఇష్యూస్ మీద కూడా కేసీఆర్ గారు లేవనెత్తిన 2-3 ఇష్యూస్ ఉన్నాయి చూసిరా, దాని మీద కూడా ఇప్పుడు నడుస్తుంది. దాని తర్వాత సభ జరిగిన తర్వాత హైడ్రాకి మెయిన్గా హైడ్రాకి సంబంధించిన ఇష్యూ మీద చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ దాన్ని తీసేస్తాము అని మాట్లాడు. హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న ఇష్యూస్ని కూడా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంటుంది చెప్పు. హైడ్రా అంటే నాకు మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. ఏ వ్యవస్థను సృష్టించినా దాంట్లో లోపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, తర్వాత మంచి ఉంటే చెడు ఉంటాయి. కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు హైడ్రా వాళ్ళు. కానీ హైడ్రా అనే డర్ ఒక డర్ అయ్యేది, విశ్వాసం కంటే కూడా డర్ పైదా అంటే హైడ్రా వస్తుంది అని. ఆ భయం అనేది ఏమైందంటే కొన్ని చోట్ల మాత్రమే మంచి అయితే చాలా చోట్ల చెడు అవుతుంది. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ వెలుగుమట్ల తీసుకున్నాం. వెలుగుమట్ల హైడ్రాకి సంబంధం లేదు. ఈ గవర్నమెంట్ చేస్తున్న పొరపాట్లు వెలుగుమట్ల అయితే చాలా విషాదకరమైన పరిణామం. కూల్చడం ఏంది, కట్టుకున్న ఇల్లు కూల్చడం ఏంది, మళ్ళీ కట్టేయడం ఏంది, అదొకటి. నిర్మించుకున్న రెక్కలు ముక్కలు చేసుకొని ఇటుక వేసుకొని కట్టుకున్న బొక్క వల్లది కూల్చేసినాం. ఎంత హృదయ విదారకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు. ఎంత తప్పు పొరపాటు చేశారు వెలుగుమట్లలో. చాలా వ్యతిరేకతను బుడగొట్టు. అట్లనే హైదరాబాద్ అర్బన్ ప్రాంతానికి వస్తే హైడ్రా కొని పనులు చేస్తున్నాం అంటున్నారు. ఐలాపురం మన ఇది పటాన్చెరు అవును ఐలాపురం, అక్కడ నువ్వు భూమిని స్వాధీనం చేసుకో, రిసార్ట్లను కూల్చు, గెస్ట్ హౌస్లను కూల్చండి, అంతవరకు ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడో కట్టిన అపార్ట్మెంట్లలో ఒక గూడు నిర్మించుకోను లేకపోతే రెక్కలు ముక్కలు చేసుకొని అక్కడ రెంట్కి ఉంటున్నారు. రెంట్కి ఉండి వాళ్ళు ఆ గోడును సర్దుకున్నారు. ఒక ఇల్లును ఒక సోఫాలు అవన్నీ సర్దుకున్నారు, చేసుకున్నారు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని వ్యక్తులు. వాళ్ళని గురించి పడేస్తే 1-2 గంటల టైం ఇవ్వలే, మొత్తం సోఫాల నుంచి ఆయన పోతే అది చూడలేకపోతున్నాం. ఉదయ విధారక దృశ్యాలు అవన్నీ. ఇదే వీళ్ళు అంటారు 10 నిమిషాల టైం అది వెలుగుమట్ల నుంచి ఇక్కడ చీకరమట్ల దాకా. ఎంత ప్రభుత్వం ఎంత బదలామవుతుందంటే, నా ఇల్లు నేను కట్టుకున్న ఇల్లు నేను ఇట్లా తడిమి చూసుకొని వస్తా, ఒక్కసారి నా ఒంటింటిని చూసుకుంటా, ఒకసారి నా బెడ్రూమ్ చూసుకుంటా, ఒకసారి నా పిల్లలు తచ్చాడిన ఆ సోఫా చూసుకొని వస్తా అంటే ఎంత అది కన్నీళ్ళ పెట్టించిన అది అంత అవసరం ఏముందని మీకు? అంత గురించాల్సిన అవసరం ఏముంది? ఓకే బలిసి లేకపోతే వాడి ఇల్లు సొంత ఇల్లు ఉండి అన్ని ఆస్తులుండి అక్కడ రిసార్ట్ కట్టుకొని లేకపోతే స్విమ్మింగ్ పూల్ కట్టుకొని అక్కడ కూల్చేయి. అది తప్పు ఉంటే, అది కూడా తప్పు ఉంటేనే వాడు కబ్జా చేసి ఉంటే. ఒక అపార్ట్మెంట్ కట్టేటప్పుడు అడ్డుకొని అధికార యంత్రాంగము ఏదో అనుమతి ఉన్నవి అట్నే చేసినావు, అనుమతి లేనివి అట్నే చేసినావు. వచ్చి చూడండి మీకు మర్యాదగా 24 hours టైం ఇస్తున్నాం. మీరు మా వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు మన ప్రజలు బక్కువలు మీరు అంచా తీసుకొని బయటకు రండి. హైడ్రా అంటే ఎంత భయం ఉంది జనాలకు. ఖాళీ మైకులు అనౌన్స్ చేస్తే వాళ్ళు 2 నిమిషాలు ఖాళీ చేసుకుంటారు. ఖాళీ చేసేది అక్కడ ఉండంటారా? ఎందుకు ఇంత అన్యాయం దౌర్జన్యం? ఒక ప్రభుత్వ పరంగా చెప్తే ఒక కామన్ మ్యాన్ నేను కూడా చెప్తున్నాను, ఎంత బాధపడి అనిపిస్తుంది. ఒక అన్ని శక్తులు యుక్తులు ఉన్న వ్యక్తిని తప్పు చేస్తే వానికి ఏమైనా కొంచెం నష్టం చేస్తే ప్రజలు భరిస్తారు. అసలు కూడు లేను అని నువ్వు తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే మరి ఎక్కడ పోవాలి? మరి ఆ సోఫా ఖరీదే 10,000, 20,000, 30,000 ఉంటుంది. వాళ్ళ ఒంటింటి సరుకులు ఇక్కడి నుంచి కొంటాడు. అసలే క్లిష్ట పరిస్థితులు ఉంది సమాజం, నీకు తెలుసు అందరికీ. ఇప్పుడు ఏమంటారు దాన్ని, కష్టకాలంలో ఉన్నామని అనుకుంటారు జనాలు. అది ఎందుకు ఆ రేవంత్ సర్కార్కి ఎందుకు వచ్చో తెలియదు. ఆ కష్టకాలంలో ఉన్నాము, రియల్ ఎస్టేట్ నడుస్తలేదు, వ్యాపారాలు నడుస్తలేవు, బోత్ పరిశానమే అని అంటారు. హిందీ వాళ్ళు అంటారు, తెలుగు వాళ్ళు అంటారు. ఆ టైంలో మరి ఎందుకు పెట్టుకుంటాను? వెలుగుమట్ల అయితే మరీ ఘోరం. అది నీకు కూల్చాల్సిన అవసరం ఏముంది? నువ్వు కూల్చిన దానికి కూల్చకుండా కూల్చి నేషన్ వేస్ట్, నువ్వు డబ్బులు వేస్ట్ గవర్నమెంట్కు. కూల్చకుండా అదే ఇది అక్రమమైందమ్మా, సరితే ఇది అక్రమమైంది, మీరు ఇక్కడ ఉంటున్నారు, సో ఇంత కట్టండి, లేకపోతే మీకు ఇంత టైం ఇస్తున్నాం, మీకు ఆల్టర్నేట్గా అక్కడ ఇందిరమ్మ గృహాలు ఇస్తాం, మీకు కాల్ చేసుకోండి, ఇగో ఇది పట్టా అని ఇచ్చి మర్యాదగా
ఒక పరువు, డీసెన్సీ, డెకోరం ఏం లేదా? మనుషులకు డిగ్నిటీ లేదా? రోడ్డు మీద పడేస్తా అంటే ఎట్లా? ఇది ఎందుకు వీళ్ళకి ఎవరు సలహా ఇస్తారో నాకు అర్థం కాలేదు. ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలనో, ఒక ప్రభుత్వము పతనం కావాలనో, ఒక ప్రభుత్వం ఇట్లా చేస్తుందంటే కాదు. అరే ఈ హృదయ విదారక దృశ్యాలు అవి బీఆర్ఎస్కు బలం చేకూర్చేసినాయి. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేదు. నువ్వు ఒక దగ్గర పోతావు, ఒక దగ్గర ఆగిపోతావు. దాడిమ ఓల్డ్ సిటీలో పేర్లు ఎందుకు ఇంకా ఊరికే రోజే వస్తుంది. అది ఆ మధ్యలో కట్టింది కూడాను ఏదో ప్రయోజనం కోసం అన్నావు, అయిపోయింది ఆ ప్రయోజనం. మళ్ళీ ఎందుకు విద్యా సంవత్సరం అయిపోయినాక కూడా ఎందుకు చేస్తలేవు? ఇటు ఎన్ని సమాధానాలు. మళ్ళీ ఓల్డ్ సిటీలో పోయి కూల్చి చేసినాక మళ్ళీ వాళ్ళు కట్టుకున్నాక కూడా నువ్వు వాళ్ళ జోలికి పోలేదు. మరి మిగతా బక్కోల జోలికి ఎందుకు పోతున్నావు? బక్కోలను ఎందుకు రోడ్డున పడేస్తున్నావు? ఇవన్నీ సమాధానము లేదు. అడ్మినిస్ట్రేషన్ మీద అస్సలు గ్రిప్ లేదమ్మా. ఇప్పటికైనా వాళ్ళు గ్రిప్ తెచ్చుకుంటే ఉంటుంది, లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది ఈ గవర్నమెంట్. మామూలుగా గవర్నమెంట్లో ఇప్పుడు పేదోళ్ళకి ఇండ్లు కట్టిస్తాం అనేది ప్రతిసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే మేనిఫెస్టోలలో దీంట్లో పేర్లు ఏమన్నా కావచ్చు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తాము అని చెప్తున్న ప్రభుత్వాలే ఇక్కడేమో కూలుస్తున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము అని మాట్లాడిర్రు, హామీ ఇచ్చిర్రు, అదంతా చూసినాం మనం. ఒక దిక్కు ప్రభుత్వాల ప్రయారిటీ ఇల్లు కట్టించుకుంటూ పోవాలి, పేదోళ్ళకి ఇల్లు లేనోళ్ళకి ఇల్లు కట్టించుకుంటూ పోవాలి. కానీ ఇక్కడేమో ఇండ్లు ఉన్నోళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తున్నారు అని ఒక చర్చ కాదు. మీరు విషయం ఏంటంటే వెలుగుమట్ల నుంచి ఆయలపూడి దగ్గర మర్చిపోయాం. ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద దాడి చేస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి మొత్తం కూలిపోతున్నాయి అక్కడ. అది ఐలాపుర, నేను మర్చిపోయా ఎవరు, ఐలాపుర వెలుగుమట్ల అది మొత్తం అదే తలపించింది. ఇజ్రాయెల్ వాళ్ళు క్షిపణులు వేసి మొత్తం ఎట్లా కూలుస్తున్నారు. అంత అవసరం ఏముంది? అంత ఉరుమురిమి మీద పడాల్సిన అవసరం ఏముంది? నాకు అది ఇప్పటి వరకు ఆశ్చర్యం అనిపిస్తుంది. హైడ్రా ఉంది, అవునండి మనం ఇది చేసినాం, ఇక్కడ పొరపాటు చేసినాం, ఇక్కడ ఈ పొరపాటు మళ్ళీ కావద్దు, ఇటువంటిది కావద్దు, ప్రజలు ఉసురు పోసుకోవద్దు అని ఇదే సీఎం కానీ ఇదే రెవెన్యూ మంత్రి కానీ పెట్టి వాళ్ళతో మాట్లాడితే పోరు, వాళ్ళు అటువంటి పనులు చేయరు. నువ్వు మొత్తం వదిలేసినావు, మంచిగా చెడో వదిలేసినావు. కేవలం నా ప్రయోజనాలు, మా పని అవుతుందా లేదా, ప్రభుత్వం ద్వారా మేము లీడర్లము, మేము అధికారం ఉన్నాం, మా వ్యక్తిగత పనులు అవుతున్నాయా లేదా, తర్వాత అధికారులు ఏం చేస్తారో చూడమంటే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు అనేది అన్నారు కదా. మామూలుగా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 5 నెలలు 6 నెలలు అయిందంటే ఇంకా శాఖల మీద గ్రిప్ రాలే, అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ రాలే అంటే చెల్లుతుంది. కానీ 2.5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రాకపోతే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం? ఎవరికి వారే మూసిత్తురే, ఎవరికి వారే గోదావరి తీరే, ఎవరికి ఏమీ లేదు. ఈ ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి, మేము కలకాలం అధికారంలో ఉండాలి అని అనుకున్నప్పుడు చాలా కష్టపడతారు. వాళ్ళు కూడా ఉండాలనుకుంటారు, ఉండాలనుకుంటున్నావు, కష్టపడతలేవు. నేను 10 ఏళ్ళు సీఎంగా నేనే ఉంటాను రేవంత్ రెడ్డి గారు అంటారు. ఎవరైనా అంటారు. ఇప్పుడు నేనంటే నేను 10 ఏళ్ళు ఎప్పుడు పోతాను నాకు తెలియదు, కానీ నేను ఇంకా 20 ఏళ్ళు బతుకుతా అని చెప్తాను. 20-25 ఇయర్స్ నేను ఎట్లనే ఉంటా అని చెప్తాను. ఇక అన్నీ చెప్పడానికి చాలా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు, ఎవరు కూడా నేను పోతా అని ఎవరు చెప్పారు, నేను నా గవర్నమెంట్ కూలిపోతాను ఎవరు చెప్పారు. శాశ్వతం కాదు అని చెప్తూనే మేము శాశ్వతమని అనుకుంటారు వాళ్ళు. అదే పొరపాటు చేస్తారు. అయితే నేనేమంటున్నా అంటే మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ MRDCL అండ్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని ఇప్పటి వరకు అది చాలా మంచి ప్రాజెక్ట్. నిజానికి చెప్తే ఆ మంచి ప్రాజెక్టును కూడా పాడు చేసుకుంటున్నారు. ఒకప్పుడు సుందరీకరణ బ్యూటిఫికేషన్ చేస్తే పని చేపట్టింది బీఆర్ఎస్. రకరకాల కొన్ని ప్రాంతాలు చేసింది, స్టార్టెడ్ చేసింది. ఇప్పుడు నువ్వు దాని ఒక రూపం ఇవ్వాలనుకుంటున్నావు. ఇప్పటి వరకు మీది డిపిఆర్ ప్రాజెక్టు లేదని నువ్వు అసెంబ్లీలోనే నడి సభలో ఒప్పుకున్నావు. వాళ్ళు ఒకసారి ఉన్నది అంటారు, ఒకసారి లేదంటున్నారు. ఆ సీక్రెటా లేదా కావాలని చేస్తారో వ్యూహాత్మకంగా డిపిఆర్ ప్రాజెక్టు నువ్వు పెట్టకపోతే ప్రజలల్లా ప్రభుత్వం మీద ఏమి విశ్వాసం ఉంటుంది? నువ్వు నా భూమి ఎందుకు తీసుకుంటున్నావు? ఓకే తీసుకుంటున్నావు, సర్వే చేస్తున్నావు, ఏమంటే ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. ఇంకో అధికారి ఎదిరిపోతే లే మేము బఫర్ జోన్ తప్ప ఎవరి జోలికి పోము మేమంట.
బఫర్ జోన్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వేరు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వేరా? క్లారిటీ లేదు. ఇదే గాంధీ సరోవర్ అంటున్నారు, అదే మూసీ అంటున్నారు. గాంధీ సరోవర్ ఏంది? గాంధీ సరోవర్లో భూములు పోతాయి, మొత్తం భూములు లాక్కుంటామంటాం, లాక్కో. మరి మార్కెట్ రేట్ ఇస్తావా? లేదా టీడీఆర్ ఎంత ఇస్తావు, ఎంత శాతం ఇస్తావు టీడీఆర్? తర్వాత మార్కెట్ రేట్ ఎట్లా ఇస్తావు? 3 రేట్ల 2 రేట్ల, లేకపోతే ల్యాండ్ పూలింగ్లా తీసుకుంటావా? నో, ఏమి లేదు. మేము భూములు కొలుస్తాం, పాతేస్తాం, తర్వాత చూసుకుంటాం. ఇక్కడ వరకు కూడా అధికారులకు ఎలాంటి ఆదేశాలు లేవు. అంటే అడ్మినిస్ట్రేషన్ మీద చెప్తున్నాను. నీకు మానస పుత్రిక అని బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అంటున్నావు, అది ఉండొచ్చు, పాతదే, నా ప్రాజెక్ట్ అంటున్నావు. ముఖ్యమంత్రి స్వయంగా ఫోకస్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. జరిగింది మంచిదే, రైతులకు న్యాయం జరగాలి, విన్ విన్ ప్రాజెక్ట్, విన్ విన్ సిచ్యువేషన్లో పోవాలి. బఫర్ జోన్లో తీసేయి, వాళ్ళకు నష్టపరిహారమే, రివర్ను కూడా మరి డెవలప్ చేయి, కాదంటలేము. నాలంటారు సంతోషిస్తారు, ప్రోగ్రెసివ్గానే ఉంటారు అందరూ, అగ్రెసివ్ ఎవరు లేరు. అదే కరెక్ట్ చేస్తలేవు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రతిపక్షం కూడా ప్రశ్నిస్తుంది అది. ఇప్పుడు మధురి ప్రాజెక్ట్ అది అపార్ట్మెంట్ కూల్ చేస్తున్నాం, ముందు వాళ్ళకి ఇస్తా అంటున్నాం, అట్లనే మిగతా వాళ్ళకి కూడా అట్లనే ఇచ్చేయాలి. ఆల్టర్నేటివ్ ప్లానే లేదు నీ దగ్గర, ఆల్టర్నేటివ్ ఏమి ఇస్తావు? ఇప్పుడు అధికారులు ఏమడతారు, మాకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ లేవండి. మరి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా నువ్వు ఎట్లా భూమికి కొలతలు చేసి మొత్తం నీ ఆధీనంలో కట్టి తీసుకొస్తావు? పోటీ దాన్ని జీరో ప్రాజెక్ట్ కింద ఎంత డిక్లేర్ చేస్తావు? అక్కడ ఏ కార్యకలాపాలు లేకుండా ఎట్లా ఫ్రీజ్ చేస్తావు? ఫ్రీజ్డ్ ల్యాండ్స్ అసెంబ్లీలో చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, జీరో వాల్యూ అది ఫ్రీజ్ చేసి పడేసి నువ్వు ఎందుకు చేస్తావు? వాళ్ళకి చెప్పు, ఇంత ఇస్తాం అంటే వాళ్ళు ఏమంటలేరు. ఫస్ట్ మాకు న్యాయం చేయి, విన్ విన్ సిచ్యువేషన్ లేదా, విన్ విన్ మెథడ్లో పోతే అయిపోతుంది కదా. లేదు, ఎప్పుడు చేస్తావు? ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి వాడు బ్రిడ్జ్ కట్టే వరకు ఏడాది అయిపోతుంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఐడిబిఐ ప్రాజెక్టా, ఏషియన్ డెవలప్మెంట్ ప్రాజెక్టా, ఏదైతే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మరి ప్రజలకు ఇచ్చే నష్టపరిహారానికి సంబంధించిన పైసలు ఉన్నాయా నీ దగ్గర? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు. ఇవాళ ఆర్టీసీలో సమ్మె చేస్తున్నారంటే దానికి కారణం ఏం తెలుసా? ఒకటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తలేవు వాళ్ళకి. ఈవెన్ మహాలక్ష్మి ప్రాజెక్టు ఉచిత బస్సు దాంట్లో 2,000 కోట్ల రూపాయలు బాకాయని గవర్నమెంటే చెప్పింది బడ్జెట్లో, అవి రీఎంబర్స్ చేసే పరిస్థితి లేదు. ఓకే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇస్తారా లేదా అని తెలియక 22 మంది చనిపోయినారు. వాళ్ళు చెప్తున్నారు 22 మంది చనిపోతే 22 మంది చనిపోయినరు, అందులో 3 గుండెపోటుతో చనిపోయారు, మిగతా వాళ్ళు కుంగి కృషించి నచ్చించి చనిపోయారని చెప్తున్నారు. 22 మంది వితిన్ 2 ఇయర్స్లో. అది అక్కడ ఇచ్చేది లేదు. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ వస్తలేదు. అయితే ఆర్టీసీలో నీకు ప్రతి నెల 1-2 తారీఖు జీతాలు వస్తున్నాయి, జీతభత్యాలు ఇస్తున్నారు. ఆ జీతభత్యాలు డిఏ లేదు, వాళ్ళకు 20 పెంచేది అది లేదు, గతంలో పెంచింది లేదు. తర్వాత ఈ మూలిగనక మీద తాటిగా పడినట్టు ఒలక్ట్రా, జేబిఎం అటువంటి కంపెనీలు మొత్తం దారాదత్తం చేసేస్తున్నావు ఆర్టీసీని. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ బస్సులు 200 బస్సులు తెచ్చినావు, 50 బస్సులు 200 బస్సెస్, ఇంకా 2,000 బస్సులు మొత్తం ఆర్టీసీకి అమ్మేయడానికి వచ్చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ బస్సులు నడుపుతున్నావు, వీఆర్ వెల్కమ్. ఎవరిది అది? గవర్నమెంట్ది కాదు, అది ప్రైవేట్ వాళ్ళని నడుపుకుంటూ ఈ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కూడా వాళ్ళే పెడుతున్నావు. నువ్వు వీళ్ళని పెట్టి నడిపి, మరి వీళ్ళు ఎక్కడ పోవాలి? అవి అంటే ఆ బస్సులు అంట ఇక్కడ సిటీలో తిరుగుతాయంట. సిటీలో మొత్తం ఎవరు ఉంటారు? ఒల్లట్రా కంపెనీ, మధు కంపెనీ, జేబిఎం కంపెనీ వాళ్ళు చేస్తారు ఇదంతా. కండక్టర్లు కూడా అవసరం లేదు, డ్రైవర్ ఆయనే ఉంటాడు, అదే కంపెనీ, కండక్టర్ అదే కంపెనీ ఉంటారు, ఇంకా మొత్తం దారదత్తం. వీళ్ళు ఏమంటున్నారు? మరి మేము ఎక్కడ పోవాలంటే మీరు ప్రైవేటీకరణ చేస్తారు అని. ప్రైవేటీకరణ చేసిన చేసేసారు కదా. 2,000 బస్సులు వస్తాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలంటే డీజిల్ బస్సులు కాదు ఇవి, మేము ఊరు అవతల పోవాలంట. మీరు ఇక్కడ ఉండొద్దిగా, ఇక్కడ అంతా వాళ్ళు వస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తారు. మరి ఎక్కడ పోవాలి సార్ అంటే జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, షాద్ నగర్ అక్కడ వెళ్ళిపోండి, ఇక అక్కడ పోయి బస్సులు నడపండి అంటారు.
ఎంతవరకు న్యాయం ఉంటుంది? ఇంకా ఇది చెప్పుకుంటూ పోతే 33 డిమాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్కు చాలా చెడ్డ పేరు తెస్తున్నాయి. అటు అడ్మిషన్ తర్వాత భవన నిర్మాణాలకు అనుమతులు కావాలంటే ఇవ్వంతో ఇవ్వాలని తెలియదు. మూసీలా ఫ్రీజ్ చేసి పెట్టినవు, అది ఏ ఆడది నువ్వు ఎప్పుడు ప్రాజెక్ట్ చేపడతావు, ప్రాజెక్ట్ చేపడితే ఇంతవరకు, దీని తర్వాత మీరు డెవలప్ చేసుకోవాలని చెప్పొచ్చు కదా. లేదు, 50 మీటర్లు 150 అడుగులు తర్వాత చేసుకోండి, తర్వాత మీకు ఇక్కడ ఇస్తాము, ముందైతే అక్కడ డెవలప్మెంట్ చేసుకోండి. ఆ డెవలప్ చేసుకుంటే అడ్డకూలీలు బతుకుతారు, మేస్త్రీలు బతుకుతారు, సిమెంట్ పరిశ్రమలు నడుస్తాయి అన్ని. ఎక్కడ అంతా డిఫంక్ట్ అయిపోయినాయి సిస్టమ్. ఏమైందిరా అంటే వాడు ఎంత మంచివాడైనా గతంలో బాగుండే ఇప్పుడు బాగాలేదు అనేది ఎందుకు తీసుకొస్తారు? మీరే తీసుకొస్తారు. మీ స్వయంకృత అపరాధం ఇది, ఉన్న వాస్తవం ఇది, అందరికీ కనబడుతుంది, విజిబుల్గా కనబడుతుంది. అంతకుముందు విజిబుల్గా నీళ్లు కనబడ్డాయి, నిధులు కనబడ్డాయి. అది నాకే ఓర్వలేని పరిస్థితి ఉండే ఇంతకుముందు. ఫీల్ జెలస్ అబౌట్ తెలంగాణ అంటే బా ఒక స్టేటు, న్యూలీ బోర్న్ స్టేటు, యంగ్ స్టేటు ఇట్లా అవుతుందని ఉత్తరాది రాష్ట్రాలు కావచ్చు, మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా జలసపడ్డాయి. ఎందుకంటే వాళ్ళు డెవలప్ అవుతారు, మాకు నిధులు ఇవ్వండి అని. ఓకే, అంత పరిస్థితి నుంచి ఇప్పుడు నీళ్ళు కనబడకుండా కన్నీళ్ళు కనబడతా అంటే ఎట్లా? నువ్వే చేస్తున్నావు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే టీవీలలో సోషల్ మీడియాలలో కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? కన్నీళ్ళు రాని అంటే ముందు నువ్వు ఒప్పించు, మెప్పించి చెయ్యి. గవర్నమెంటే డిస్ట్రక్టివ్ పోతే, గవర్నమెంటే కూల్చుకుంటూ పోతే, బక్కోళ్ళకు బలిసినోళ్ళకు తేడా తెలియకపోతే, పేదోళ్ళకు కార్మికులకు తర్వాత అడ్డకూలీలకు అదే న్యాయం అంటే ఎట్లయితుంది? నువ్వు ఎట్లా భవన నిర్మాణ కూలీలు ఎక్కడ పోతున్నారు? ఇవాళ 3 పూటలు దొరికేది ఇంతకుముందు హైదరాబాద్లో. ఇప్పుడు నేను రోజు అడ్డకూలితో మాట్లాడతా, ఒకటి ఇప్పుడు దొరుకుతుంది. సరే, అది కొంతకాలం తర్వాత సర్దుబాటు అవుతుందేమో అనుకున్నాం. నువ్వు ఇట్లా ఇజ్రాయెల్ దాడులు లెబనాన్లో అయినట్టు అవుతుంటే అంటే చూస్తే అదే సేమ్ లెబనాన్లో అదే రోజు అదే ఫోటో వచ్చింది, హైదరాబాద్లో అదే ఫోటో వచ్చింది, సేమ్ ఫోటోలో తేడా లేదు. అంత ఎందుకండి? అంత ఆవేశం ఎందుకు మీకు? అంత ఆక్రోశం ఎందుకు? మంచి పని చేసినా మంచి పని చేయండి. చెరువులు పునరుద్ధరించారు, అంతకుముందు మిషన్ కాకతీయ చెరువులు పునరుద్ధరించారు, అప్పుడు ఓకే అన్నాం. ఇదేంది భూకంపం వచ్చినట్టు ఒకటేసారి యుద్ధం, బుల్డోజర్ చేసినట్టు మరి ఎందుకు చేస్తారు? మరి ఎవరు ఇస్తారు వీళ్ళ సలహాలు? ఈ ప్రభుత్వము రివ్యూ చేసేవాళ్ళు ఎవరన్నారా? అంటే ఓవరాల్గా మీరు చాలా ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా చాలా ప్రభుత్వాలను చూసారు కదా, చాలా ప్రభుత్వాలను చూసారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, ఇప్పుడు వచ్చేసరికి రియల్ ఎస్టేట్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈ టైంకి జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వరకు చాలా ఇష్యూస్ పట్ల అందరూ అన్ని సెక్షన్స్ అసంతృప్తితో ఉండేలాగా ఉన్నారు. మీరు ఏం చెప్తారు ఫైనల్గా ఓవరాల్గా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఏ పార్టీ అయినా కావచ్చు, పెద్ద ఎజెండా క్రియేట్ చేసిపోయింది. నిధులు నియామకాలు తక్కువైనా, నియామకాలు అంతకంటే ఎక్కువ చేయలేరు, ఎవరైనా చేయలేరు. అది కొంత ఫ్రీజ్ ఉంటుంది నాకు తెలుసు. బడ్జెట్లో నిధులైనా కావచ్చు, రియల్ ఎస్టేట్ అయినా కావచ్చు, డెవలప్మెంట్స్ అయినా కావచ్చు, జీడిపి కావచ్చు, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కావచ్చు, అన్నీ బాగా వచ్చింది. ఇప్పుడు కూడా వస్తుంది, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. కానీ సిస్టమ్ ఏంటంటే విజిబిలిటీ కనబడతలేదు. డెవలప్మెంట్ ఎటు చూసినా కూల్చివేతలు కనబడుతున్నాయి, ఎటు చూసినా ఒక అసంతృప్తి, అరే పనులు అయితే లేవు. రియల్ ఎస్టేట్ అనేది ఒక రంగం కాదు మన దగ్గర, ఒక ప్రాణప్రదమైన ప్రాజెక్ట్ అది. మన తెలంగాణ బతుకుతుందే రియల్ ఎస్టేట్. ఏదైతే మనకు ప్రధాన ఆదాయ వనరు ఉందో రియల్ ఎస్టేట్. అంటే రియల్ ఎస్టేట్ జీడిపి ఎట్లా ఉంటుందంటే దాదాపు 2.5 లక్షల కోట్లు ఉంటుంది రియల్ ఎస్టేట్లో తిరిగే డబ్బులు ప్రయాణం. చెప్పుకుంటే తెల్లారుతుంది. ఆ రియల్ ఎస్టేట్తో ముడిపడి అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు, ఒక గజం కొనుక్కున్నాడు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డాడు, 100 గజాలు ఉన్నాడు భూమి పెరుగుతుందా చూస్తాడు, 100 ఎకరాలు ఉన్నాడు అదే పని. మరి రియల్ ఎస్టేట్ అనేది ఒక సర్వీస్ రంగం. సర్వీస్ రంగంలో చాలా డిపెండ్ అయి ఉన్నాం మనం. ఐటీ, రియల్ ఎస్టేటు అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ మీద కాలేదు మనం. అగ్రికల్చర్ అంతా సగం పోయి పట్టణం అయిపోయి 50% పట్టణం పోయింది మనం. ఎక్కడ లేదు ఈ పట్టణం. అంటే గ్లోబల్ అర్బనైజేషన్ ఎక్కడ కూడా ఇంత తెలంగాణ అయినంత ఎక్కడ కాలేదు.
అది ఒక దురదృష్టకరమైన పరిణామం కావచ్చు, ఒక మంచి పరిణామం కూడా కావచ్చు. ఎందుకంటే అర్బనైజేషన్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. మరి దాని తగ్గట్టు నువ్వు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కాకుండా ఇక్కడ వద్దంటావు, 4 సీట్ అంటావు. 4 సీట్లు ఏం చేస్తున్నావు, ఆ డిపిఆర్ ప్రాజెక్ట్ చెప్పవు, అక్కడ ఏం చేస్తావో చెప్పవు, ఇక్కడ ఏం చేస్తావో చెప్పవు. ఈ కన్ఫ్యూజన్లో ఎవరు పెట్టుబడి పెడతలేరు. ఇక్కడ కూలుస్తారా, అక్కడ డెవలప్ చేస్తారా? ఇప్పుడు కూకటపల్లి పెట్టాలన్నా, కూపరపల్లి పెట్టాలన్నా, ఎల్బినార్ పెట్టాలన్నా, రాజేంద్ర పెట్టాలన్నా, ఇటు తిరిగి చూసే లోపలనే ఆడ భూములు స్వాధీనం అయిపోతున్నాయి. ఇది మేము కొనుక్కున్న భూమి అది నిజమైనదా కాదా? 50 ఏళ్ళ రికార్డు తీసుకొని వచ్చి వన్ ఫైన్ మార్నింగ్ అన్నీ చేసుకుంటుండు, అన్ని ఫీజులు కడుతుండు, హెచ్ఎండిఏకు రెగ్యులరేషన్ కడుతుండు, అన్నీ కట్టినాక అన్నీ ఉన్నాక కూడా దిస్ ఇస్ నాట్ యువర్ ల్యాండ్ అని వస్తున్నావు. అరే ఎప్పుడు కొలుస్తున్నావో తెలుసు, ఏమంటారు తెలుసా? అరే అన్న బిల్డింగ్ కట్టుకున్నాం కానీ ఇది అన్నీ ఉన్నాయి, నాకు ఎల్ఆర్ఎస్ ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చూడాలన్నా. అవే నీ గవర్నమెంట్కే కట్టిండు, నీ గవర్నమెంట్కే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిండు, స్టాంప్ డ్యూటీ కట్టిండు, బండబడ అన్నీ కట్టిండు, నీకు ఎల్ఆర్ఎస్ కట్టిండు, ల్యాండ్ రెగ్యులేషన్ కట్టిండు, నీకు ఏది హెచ్ఎండిఏకు బిల్డింగ్ ఎసెప్టిక్ ఇంత అని కట్టిండు, కట్టిందానే కూల్చేస్తున్నావు. మరి ఇట్లయితే భయకంపితులు అవుతారు సార్. రియల్ ఎస్టేటు ఒక రియల్ ఎస్టేట్ దెబ్బతింటే అన్ని దెబ్బతింటే అక్కడ పెట్రోల్ డీజిల్ వ్యాపారం నుంచి మొదలుకొని ఎవరు పెద్దగా దాని మీదే కదా మనం అయింది. ఇది ప్రభుత్వ పరంగా నియంత్రణ లేకుండా పోవడం అనేది నేను గమనించిన. ఇక అవినీతి వాడి గురించి మాట్లాడుతుంటే అన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, మనం రోజులు కూడా గడిచిపోతాయి. ఉన్న ప్రభుత్వము తప్పుల వల్ల అప్పులు పెరుగుతున్నాయి, అప్పులు అండ్ ప్రతిపక్షాలకు ఆసరాలు దొరుకుతున్నాయి. ఈ ఆసరం ఇచ్చింది కూడా ప్రభుత్వమే. ఇంకా ఈ 2.5 సంవత్సరాలలో ఇంకెంత అవుతుందో చెప్పలేము మనం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక అడ్మినిస్ట్రేషన్ గానే పెట్టడానికి ప్రయత్నిస్తామని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.